రామ్ గోపాల్ వర్మ గారిది ఒక వీడియో పెట్టారు. లాంగ్ బ్యాక్, అది చాలా లాంగ్ బ్యాక్. బాగా హట్ అయ్యారా? ఆ ప్లేస్లో రామ్ గోపాల్ వర్మ కాకుండా ఆయన బదులు వేరే ఎవరున్నా కూడా నేను హట్ అయ్యేవాడిని. అంటే యువతల సైడ్ ఆయన ఎవరి గురించి మాట్లాడారో ఆ పర్సన్ కాకుండా ఏ పర్సన్ అయినా కూడా హట్ అయ్యేవాడిని. నేను ఎందుకు అంటే ఇప్పుడు ఒక మన ఇల్లు అనుకునే మన ఫ్యామిలీలో ఒక అన్న, తమ్ముడు, ఒక బాబాయ్, మామయ్య వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక మామయ్య వచ్చేసి ఇంకొక అన్న గురించి మాట్లాడితే మామయ్య తప్పు ఉంటే నేను డెఫినెట్గా మాట్లాడతాను. సో ఇట్స్ నాట్ అబౌట్ రామ్ గోపాల్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని గురించి మాట్లాడలేదు. నా ఇంట్లో మా అమ్మ నాన్న మేమందరం ఉన్నప్పుడు వాళ్ళు తప్పు మాట్లాడితే నేను పాయింట్ చేస్తాను. అది వాళ్ళకు కూడా తెలుసు. సో ఆ రోజు జరిగింది కూడా అదే. అక్కడ ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేయించారు. అది ఆయన ఒప్పుకున్నారు, నేనే పాస్ చేయించాను ఆ స్టేట్మెంట్ అని చెప్పేసి. అని చెప్పినప్పుడు ఒక ఇండస్ట్రీలో ఆయన్ని చూసి డైరెక్షన్ చేయాలనే కోరికతో వచ్చినాను నేను. ఓకే. చిరంజీవి గారిని చూసి యాక్టింగ్, రామ్ గోపాల్ వర్మ గారిని, మణిరత్నం గారిని చూసి డైరెక్షన్ చేయాలని వాళ్ళిద్దరిని చూసి ఇన్స్పైర్ అయిన పర్సన్ నేను. సో అంత అడ్మైర్ చేసే పర్సన్ ఇలాంటి తప్పు చేస్తాడా, ఇలాంటి ఒక లెవెల్కి స్టూప్ డౌన్ అయిపోతాడా, ఇంతకి దిగజారిపోయిన పని ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకి? అంటే ఇంకొక ఆర్టిస్ట్ని కించపరిస్తే నువ్వు ఫేమస్ అవుతావు అని చెప్పి ఒకరితో చెప్పించడము అది నాకు అస్సలు బాగా అనిపించలేదండి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ అదర్ లెవెల్. ఆయన వచ్చిన తర్వాత, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చిన తర్వాత మొత్తం ప్యాటర్న్ మారిపోయింది సినిమా ఇండస్ట్రీది. శివ తర్వాత ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్, క్షణక్షణం తర్వాత ట్రెండ్ హ్యాస్ చేంజ్డ్, దౌడ్ తర్వాత, రంగీలా తర్వాత ఇన్ని చేంజెస్ తెచ్చిన పర్సను, అంత లెవెల్లో చూసిన పర్సను ఒక చిన్న పబ్లిసిటీ కోసం అలా తిట్టించడము, ఒక మాట అనిపించడం అనేది నాకు నచ్చలేదు. ఆ ప్లేస్లో ఎవరున్నా కూడా, అంటే యువతల సైడ్ ఉన్న వ్యక్తి ప్లేస్లో ఎవరున్నా కూడా నేను అలాగే రియాక్ట్ అయ్యాను. మేబీ అవ్వకూడదు, బయట సైడ్ అవద్దా అంటారేమో, కానీ నాకు అనిపించింది, నేను చెప్పాను ఆ ప్లేస్లో. ఎందుకంటే నేను ఆయన అంత అడ్మైర్ చేశాను. అడ్మైర్ చేసిన వ్యక్తి ఇంత దిగజారిపోయిన పని చేశాడు ఏంటి అని బాధపడి అలా అనాల్సి వచ్చింది అంతే. నిజమేనా అండి? పబ్లిసిటీ కోసమే ఇవి ఆయనే చెప్పారు కదండి, ఆయనే చెప్పుకున్నారు. ఆయన చెప్పకపోతే నేను ఒక తెలియకుండా నేను ఎప్పుడే స్టేట్మెంట్ పాస్ చేయను. ఓకే. అది నిజమైనా కూడా తెలియకుండా నాకు కన్ఫర్మేషన్ వచ్చే వరకు నేను పాస్ చేయను అలాంటి స్టేట్మెంట్స్. కానీ ఆయన హిమ్సెల్ఫ్ టోల్డ్, ఎస్ నేనే చెప్పించాను, ఇలా చేస్తే పబ్లిసిటీ వస్తుందని చెప్పించాను అని అన్నప్పుడు, అది ఏంటి, నాకు ఏం అవసరం ఇది, ఆయన లెవెల్ ఏంటి, ఆయన స్టాండర్డ్స్ ఏంటి? ఆమీర్ ఖాన్తో రంగీలా సినిమా తీసినప్పుడు బాలీవుడ్ మొత్తం ఊగిపోయింది. అలాంటి స్టాండర్డ్స్ ఉన్న ఆర్జీవి గారు ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నారు? అది నాకు డైజెస్ట్ అవ్వలేదండి. అందుకనే అప్పుడు చెప్పించాను. కానీ ఒక్కడు మాత్రం అర్థమైంది మీరు ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత, మనం ఎన్ని మంచి పనులు చేసినా జనాలకు గుర్తుండదు. ఒక్క నెగిటివ్ పని ఏదైనా చేస్తే, ఇలాంటి స్టేట్మెంట్స్ కానీ ఇట్లాంటివి చేస్తే నిజంగా మేబీ అది పబ్లిసిటీ ఏమో, కానీ అది గుర్తుండిపోతుంది జనాలకి. మణికొండ కార్ యాక్సిడెంట్స్, అది ఎవరిదో కార్ యాక్సిడెంట్, ఎవరికో యాక్సిడెంట్ అయ్యింది, ఎవరో అభి అనే వ్యక్తి కార్తో యాక్సిడెంట్ చేశారు. నాకు అదే అర్థం కాలేదు. సో అది మాత్రం భలే స్ప్రెడ్ అయిందండి. ఇప్పుడు 10 గంటల్లో సినిమా తీశారు అనేది రికార్డ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనుకుంటే, దానికంటే ముందు ఏమీ చేయకముందు ఫట్మన్ అది వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేకపోతే జనాలందరినీ కూర్చోబెట్టి, సార్ మేము ఇది చేసాము, రోజా గారు వచ్చారు, ప్రమోషన్, ఇది ఒక రేంజ్. కానీ అది ఏమి చేయకుండా, ప్రెస్ మీట్లు పెట్టకుండా, ఏమి పెట్టకుండా ఫట్మని వెళ్ళిపోతుంది న్యూస్. అది ఎవరో అభియో ఏంటో కన్ఫర్మేషన్ కూడా తీసుకోరాలు. అది రే అభి కారుతో గుద్దేశాడంట. అరే రామచంద్ర, అడగండి రా బాబు నన్ను. పాపం మన 2-3 ఫోన్లు చేసి అడిగారు నన్ను, భయ్యా నువ్వేనా అక్కడ అంటే, నేను కాదు భయ్యా, నేను ఇంటి పైన ఉన్న టెర్రస్ మీద వాకింగ్ చేసుకుంటున్నాను, నేను అక్కడ లేను అంటే. అరే మరి మీ పేరు వచ్చింది పలానా కార్ నంబర్ అంటే, అది కానే కాదు నాది అని చెప్పి నేను చెప్పుకున్నాను. సో అది ఎందుకు వెళ్ళిపోతుందో టక్కన సామెత ఉంటుంది కదా మనకు, అరే నేను తొండం చూశానంటే నేను తోక కూడా చూశానంటారు చూసారా, అట్లా అసలు ఏమి ఉండకుండా ఇమాజినేషన్స్లో వెళ్ళిపోతాడు. ఆ టైంలో మీ పైన ట్రోల్స్ జరిగినప్పుడు, లేదా అంటే అదృష్టవశాత్తు అనుకోవచ్చు, చాలా తక్కువ జరిగినాయి మీ పైన, అసలు ఎక్కువ కాంట్రవర్సీస్ ఏవి లేవు. అంటే ఆడియన్స్ లో కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు దొరుకుతాడరా ఎవడన్నా అభి అనే కాదు, ఎవడైనా సరే కొంతమంది, కొన్ని సెక్షన్స్ వాళ్ళు ఉంటారు. అందరూ అని చెప్పాను, అందరికి చాలా మందికి పనులు ఉంటాయి. పని లేని ఒక సెక్షన్ ఒకటి ఉంటుంది. ఆ సెక్షన్ వాళ్ళు, ఇప్పుడు అభి కారుతో గుద్దాడంట అనేది న్యూస్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నేను లేను, మన కారు కాదు.
కానీ ఆడు న్యూస్ కూడా చదవడు, టైటిల్ చూస్తాడు. అంటే వీడికి బలుపెక్కింది, సెలబ్రిటీ అయ్యాడు కాబట్టి వీడు ఇష్టం వచ్చినట్టు ఆడి స్టేట్మెంట్స్ ఆడు చేసేసుకుంటుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నిజంగా మొత్తం మ్యాటర్ చదువు, అది ఏం జరిగింది. ఒకవేళ అది ఎట్లుంటుంది అంటే అండి, బ్రేక్ ఫెయిల్ అయ్యి గుద్దాడు అన్నా కూడా వ్యాలిడ్ రీజన్ అది. కానీ వీళ్ళ స్టేట్మెంట్స్ ఏముంటాయి, తాగేసి నడిపిండేమో, లేకపోతే పొగరెక్కి నడిపే, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మీరు మాలో లైఫ్ మెంబర్గా ఉన్నారండి? అవునండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. రీసెంట్గా సుధీర్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు. అవును. మీరు ఫ్యూచర్లో ఏమైనా ఈసీ మెంబర్గా అలా చేసే ఆలోచన ప్లాన్స్ అయితే ఏం అనుకోలేదండి ఇప్పటి వరకు అయితే. సిచ్యువేషన్ బట్టి ఏదైనా అవసరం ఉంటే అప్పుడు చూద్దాం, కానీ ప్రస్తుతానికి అయితే ప్లాన్స్ ఏం లేవు. కానీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్గా ఒక బాడీ ఫామ్ అయింది, ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేయలేరంటారా? ఇలాంటి వాటిని, ఈ నెగిటివ్ రూమర్స్ని కంట్రోల్ చేస్తే చాలా బాగుంటుందండి. అంటే విష్ణు గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై స్టెప్ ఇస్ టువర్డ్స్ ద థంబ్నెయిల్స్ అని చెప్పేసి. ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టెప్, బట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఒక అష్యూరెన్స్ ఏదో ఇచ్చినట్టున్నారు విష్ణు గారికి, దట్ మీరు స్టెప్ తీసుకునే కంటే ముందు మా సైడ్ నుంచే మేము దాన్ని అనగదొక్కుతామని చెప్పేసి. ఓకే. సో ఐ హావ్ సీన్ కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వేరే ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సో ఉండాలండి, అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకున్న ఒక హక్కు, కానీ దాన్ని ఉంది కదా అని చెప్పి దుర్వినియోగం చేసుకోకూడదు. నా ఫీలింగ్ అది. ఇప్పుడు మనం మాట్లాడితే మనల్ని ఎవడు ఆపేవాడు లేడని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే కాదు. సో రాసేవాళ్ళు కానీ థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు, యూట్యూబ్లో చాలామంది చాలా థంబ్నెయిల్స్ పెడతా ఉంటారు. అది ఎందుకు అలా పెడుతున్నారో అనేది నాకు, అంటే రా అని పెట్టేస్తే చూసేస్తారా జనాలు, అలా చూస్తున్నారు కూడా తప్పే, చూస్తున్న వాళ్ళకి కూడా. నువ్వు నన్నేం చేస్తావు రా అని పెడతాడు కింద, అక్కడ అనుకున్నది లేదు. వాళ్ళేం ఫ్రెండ్లీగా ఊరికే నన్నేం చేస్తావు నువ్వు అని అనుకున్న దానికి ఇవాడు కింద రా అని పెడతాడు, అంటే నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు అక్కడ ఉన్న వాళ్ళని. సో చీప్ పబ్లిసిటీ ఆర్ చీప్ ట్రిక్స్ అంటారు దీన్ని. వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం థంబ్నెయిల్లో ఏదో ఇంట్రెస్టింగ్ పెట్టేసుకుంటే జనాలు వచ్చి చూస్తారనేది, అది ఒక్కటి బాగాలేదు. బట్ దాని మీద ఏదన్నా స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. ఈ నెగిటివ్ కామెంట్స్ని అవి పట్టించుకోరా మీరు? అసలు నేను కామెంట్స్ చదవనండి, ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ రాసే వాళ్ళు ఎవరు ఉంటారండి? పని పాట లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారు. వాడు నిజంగా కష్టపడి డబ్బులు సంపాదించి వాడి డబ్బులతో వాడు రీఛార్జ్ చేసుకొని ఫోన్లో కానీ ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకునే వాడు ఎవడైనా కూడా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టడానికి అంత టైం తీసుకోడు, ఎందుకంటే హీల్ బి బిజీ విత్ హిస్ వర్క్. ఓకే. ఆయన పనిలో తను బిజీగా ఉండి ఫ్యూచర్ ఏంటి, నేను చేసిన వర్క్ ఏంటి, నా టార్గెట్స్ ఏంటి, నా శాలరీ ఎంత వస్తుంది, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఈ పనుల్లో ఉంటాడు తప్ప ఎవడేం చేశాడు వాడికి నెగిటివ్ ఏం కామెంట్ పెట్టాలని అనుకోడు. సో అలా పెట్టాడు అన్నాడంటే వాడికి అయితే పని లేకపోవాలి, లేదంటే వాడు సైకో మైండెడ్ అన్నా ఉండాలి. సో అట్లాంటి వాళ్ళ గురించి మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం? హీఈస్ నో వన్ టు జడ్జ్ మీ. నా గురించి జడ్జ్ చేసేవాళ్ళు, ఇప్పుడు నువ్వు సరిగ్గా చేయట్లేదురా అని నువ్వు అన్నారంటే, నువ్వు సరిగ్గా చేయట్లేదని నన్ను ఎవరన్నా అన్నారంటే, యూ హ్యావ్ టు బీ ఇన్ ఎ పొజిషన్ బెటర్ దాన్ మీ. అంటే నాకంటే నువ్వు బాగా చేయగలిగితే డెఫినెట్గా నువ్వు చెప్పేది నేను యాక్సెప్ట్ చేస్తా. ఓకే, రైట్. నువ్వు డ్యాన్స్ బాగా చేయలేదు, నువ్వు కామెడీ బాగా చేయలేదు, నువ్వు అది బాగా చేయలేదు, ఇది బాగా చేయలేదు అంటే అది నాకు ఎవరు చెప్పాలి? నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాను అది? నువ్వు నాకంటే బాగా చేసినప్పుడు ఎస్, నేను బాగా చేయలేదు, నువ్వు నాకు నేర్పియ్యు, నేను నేర్చుకుంటాను నీ దగ్గర. కానీ నేను ఎక్కడో కూర్చొని సొల్లేసుకుంటూ నేను పని పాట చేయను, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని నేను జల్సాలు చేసుకుంటూ ఆడ బాగా చేయలేదు, ఈడు బాగా చేయలేదు, ఇంట్లో కూర్చొని జడ్జిమెంట్ చేయడం అది కరెక్ట్ కాదండి. మనకున్న దరిద్రమే అది. ఈవెన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న రాహుల్ ద్రావిడ్, కోహ్లీకి వీళ్ళు ఇంట్లో కూర్చొని మ్యాచ్లు చెప్తూ ఉంటారు, 6 అట్లా కొట్టింటే బాగుండు. నువ్వు నిజంగా కొట్టేవాడివి అయితే నువ్వు అక్కడ మ్యాచ్లో ఉండేవాడివి, ఇంట్లో కూర్చొని టీవీ ముందు చూసేవాడివి కాదు. సో మనకున్న సైకాలజీ అది. అంటే మనం చేయలేము, ఎదుటోడు చేస్తే దాన్ని విమర్శించడం మనకు అలవాటు. ఆ విషయంలో ఇప్పుడు ఏం చేయలేము అనుకోండి, అలా జరుగుతూ ఉంది. సో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. అట్లా అది తప్పు. నేను మ్యాచ్ చూస్తుంటే ఒకవేళ అబ్బా అని అనుకుంటాను తప్ప, వాడు ఆ కవర్ డ్రైవ్ కొట్టి ఇలా కొట్టింటే నాకు తెలిసి 6 పోయేదంటే అక్కడ ఆడేటోళ్ళకి తెలుస్తుంది ఏంటనేది.